జయవాసవి ఆర్యవైశ్య సంఘం ఓపెన్ ఆడిటోరియంలో షెడ్ ఎక్స్టెన్షన్ మనం ఉన్న షెడ్ని ఎక్స్టెన్షన్ చేయాలనే ఉద్దేశంతో మొన్న అనుకున్న వెంటనే దాతలు ముందుకొచ్చి ఖాళీ ఒక చిన్న మెసేజే మనం పెట్టినాము. ఆ మెసేజ్కి మొన్న గుమ్రాల పద్మయ్య గారు కానీ ఈరోజు కల్వా ఆనంద్ సేన కుమారులు ఇద్దరు కల్వా శ్రీనివాస్ గారు మరియు కల్వా కాంత్ గారు ఇద్దరు కూడా ముందుకొచ్చి ఈ అభివృద్ధిలో ఆర్యవైశ్య సంఘం అభివృద్ధిలో మా వంతు సాయం కూడా మేము చేస్తామని చెప్పి ముందుకొచ్చినందుకు చాలా చాలా సంతోషం. మేము అనుకున్నాం ఈ ప్రాజెక్టు పట్టుకుంటే ఇది చాలా రోజులు పోతుందేమో, అంటే ఈ టైం పడుతుందేమో అనే ఆలోచన ఉంటే అనుకున్న వెంబడే ఆ వాసవి మాత అనుగ్రహంతో ఎంబడెంబడే విరాళాలు రావడం వల్ల వీలైనంత త్వరగా ఈ కార్యక్రమాన్ని మేమందరం కూడా కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నాం. అయితే ఈ షెడ్ కంప్లీట్ కావాలనుకుంటే ఇప్పుడు మామూలుగా మేము షెడ్ ఒకటే ఆలోచన చేసినాం. దాని తర్వాత ఇప్పుడు షెడ్ కావాలంటే దాని పైన సీలింగ్ కానీ కింద గ్రీన్ మ్యాట్ కానీ ఆ సైడ్ లుకింగ్ కావాలంటే కూడా దాదాపుగా టోటల్గా 12 నుంచి 14 లక్షలు, మొన్న ఒక 10-12 అనుకున్నాము. అంటే దాతలు అందరు ఎక్కువ వచ్చినాక కూడా ఇంకా డొనేషన్ ఇంకా లుక్ అనేది పెరిగితే ఈ యొక్క మన వ్యవస్థ అనేది ఇంకా మన ఆర్యవైశ్య సంఘంలోనే చేయాలనే విధంగా ఎవరు ఫంక్షన్లు చేసినా కూడా మన ఆర్యవైశ్యంలోనే చేయాలనే విధంగా ఒక కాన్సెప్ట్ తీసుకురావాలని చెప్పి మా అందరి కార్యవర్గం తరఫున ఒక నిర్ణయం చేసాం. ఇంకా ఎవరైనా దాతలు ముందుకున్నచో అధ్యక్షుల వారికి కానీ నాకు కానీ మా కార్యాలయంలో కానీ మా కార్యవర్గ సభ్యుల్లో ఎవరికైనా కూడా ముందుకొచ్చి ఈ మనల్ని సంపాదించవలసిగా వచ్చినాము. అదేవిధంగా ఈ షెడ్ నిర్మాణంలో ముఖ్య భూమిక వహించింది మా పూల వీరన్న గారు. ఆయన చాలా బాధ్యతంగా మొన్న 5 లక్షల డొనేషన్లో పూల వీరన్న గారు మరియు రొంపల్ సంతోష్ గారు, అదేవిధంగా మా కల్వ శ్రీనివాస్ దాంట్లో చేపించడంలో పూల వీరన్న గారు వారి పాత్ర కూడా చాలా ఉంది. వారికి కార్యవర్గ సభ్యుల తరఫున మరియు ఆర్యవైశ్య సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ యొక్క నిర్మాణ కమిటీలో మన వైశ్యులనే కలుపుకొని తీసుకొని ఈ ఇంజనీరింగ్ వ్యవస్థను ఈ కన్స్ట్రక్షన్ వ్యవస్థను కూడా తీసుకోవాలనే ఆలోచన కూడా మా పూల వీరన్న గారిదే. అందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఈ మేము చేపట్టే ఏ కార్యక్రమానికైనా కూడా అందరూ కూడా మీరందరూ సహకరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. జయవాసవి, జయ జయవాసవి.